తల్లి వంటి మనసున్నా నా యేసయ్యా, నీ కౌగిలి నా దుర్గము. తల్లి వంటి మనసున్నా నా యేసయ్యా, భయముందు వేళ భీతి చెందు వేళ నీవే నా శరణమైతివా. భయముందు వేళ భీతి చెందు వేళ నీవే నా శరణమైతివా. నిరాశలతో నిండియుండగా నా నిరీక్షణ నీవైతివా. నిరాశలతో నిండియుండగా నా నిరీక్షణ నీవైతివా. తల్లి వంటి మనసున్నా నా యేసయ్యా, తల్లి వంటి మనసున్నా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనములో, తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయెను. గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. మనము ఎన్నడూ చూడని కార్యములను ప్రభువు మన జీవితాల్లో జరిగిస్తాడు. వారి కళ్ళ ఎదుటనే మరి ఆయన గొప్ప కార్యములను జరిగించి వారిని విభ్రాంతి పరచులాగున పక్షవాతం కలిగిన రోగిని అతని పరుపును అతనే ఎత్తుకొని పరిగెత్తున్నట్లుగా ప్రభు అతన్ని బాగు చేసినాడు. ప్రజలు విస్తుపోయే ఆశ్చర్యపడే కార్యాలను చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. నిజముగా ప్రజలు దేవుని మహిమపరిచినారు. 13వ వచనంలో, ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను. ఇంతకుముందు సముద్ర తీరం నడిచినప్పుడు పేతురును, అంద్రేయును, యోహానును, యాకోబును తన వెంట రమ్మని పిలిచినాడు. మరలా ఆయన సముద్ర తీరమున నడిచి వెళ్తున్నాడు. జనులందరూ ఆయన ఎద్దకు రాగా ఆయన వారికి బోధించినాడు. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవి అనగా మత్తయికి వేరే పేరు లేవి. మత్తయి సువార్త రాసిన అతనే. ఈ మత్తయి సుంకరి పన్ను రాబట్టువాడు. అతని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పినాడు. నా వెంట రమ్మని, ఫాలో మీ అని ప్రభువు చెప్పగానే అతను ఆ సుంకరి
అనగా పనులు రాబట్టే ఆ ఉద్యోగాన్ని వదిలేసి ప్రభువు వెంట నడిచినాడు. ఆ రోజు మత్తయి ఇంటిలో విందు భోజనాన్ని ఏర్పాటు చేసినాడు. మత్తయిని చాలామంది అసహించుకునేవారు. ఎందుకనగా అతను సుంకరి గనుక. ఆ రోజుల్లో సుంకరులను చాలా పాపులు అని, నీచమైన వారని భావించేవారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు. యేసు ప్రభు తన జీవితంలోనికి వచ్చిన తర్వాత ఆయన తన ఇంట విందు భోజనాన్ని ఏర్పాటు చేసినాడు. సంతోషముగా ప్రభువును అలాగే ఆయనతో ఉన్న శిష్యులకి భోజనాన్ని వడ్డించినాడు. ఆ ఇంట ఆయన భోజనంలో కూర్చుండి ఉండగా సుంకరులను, పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టివారు అనేకులు ఉండిరి. వారు ఆయనను వెంబడించువారైరి. సుంకరులు, పాపులు అలాగే వేశ్యలు కూడా ప్రభువుతో పాటు అక్కడ భోజనానికి కూర్చున్నారు. అందరూ కూడా చాలామంది నీచమైన వాళ్ళు, పనికిమాలిన బ్రతుకులు బ్రతికిన వారు, జీవితంలో విచ్చలవిడిగా తిరిగిన వారు, వారికి పేరు ప్రఖ్యాతులు లేవు. సమాజంలో వారిని అదో రకంగా చూచేవారు, హీనముగా చూచేవారు. అటువంటి వారు అక్కడ ప్రభువుతో కూడా భోజనానికి కూర్చొని ఉన్నారు. చాలామంది సుంకరులు, వేశ్యలే అక్కడ ఉండేది. వాళ్ళకి సమాజంలో ఎటువంటి పేరు ప్రఖ్యాతి లేదు. వారిని నీచమైన కుక్కల్లాగా భావించేవారు ప్రజలు. ఇట్టివారు అనేకులు ఉన్నారు. అయితే వారు ప్రభువును వెంబడించే వాళ్ళు. వారు పరిసయ్యుల్లో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడని శిష్యులను అడిగినారు. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. నేను పాపులనే పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పినాడు. మీ బోధకుడు సుంకరులతో, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు అని వారు శిష్యులను అడిగినప్పుడు ఆ మాటకి ప్రభు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు, రోగులకే వైద్యుడు అవసరము. అలాగే నేను పాపులను పిలవచ్చినాను గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పినాడు. మేము నీతిమంతులము అనే వారికి నా రక్షణ అర్థము కాదు. మేము పాపులము అని ఒప్పుకునే వారికి నా ద్వారా కలిగే విమోచన, రక్షణ ఆనందము అర్థమవుతుంది అనేసి నేను పాపుల కోసం వచ్చానని ప్రభు చెప్పాడు. అలాగే ఇక్కడ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు, రోగులకే వైద్యుడు. కనుక వైద్యం కూడా బాగలేనప్పుడు మనం ప్రార్థనాపూర్వకంగా వైద్యాన్ని స్వీకరించాలి. వైద్యమే
మనకు స్వస్థత కలిగిస్తుంది అని పూర్తిగా నమ్మకము దేవుని మీద ఉంచాలి. ప్రార్థనాపూర్వకంగా మరి హాస్పిటల్కు వెళ్ళాలి. ప్రతి దానికి కూడా హాస్పిటల్కు వెళ్ళి తలనొప్పికి, జలుబుకి, చిన్న చిన్న వాటికి పరిగెత్తుకుంటూ వెళ్ళటం వలన లేనిపోని ఇబ్బందులు కలుగుతాయి. ప్రార్థన పూర్వకంగా మనము కొంత ఆగి మరి వైద్యాన్ని స్వీకరించాలి. కానీ ఇంకా ప్రతి దానికి కూడా మరి హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఆ మందు పనిచేయాలన్నా కూడా ప్రభు ఆ మందుని దీవించాలి. ఆస అనే రాజు ఒక అతను ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 12వ వచనములో ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడిన దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. బాగలేనప్పుడు ఒకటేమైనా ఊరకకూడదు, పరిగెత్తకూడదు హాస్పిటల్కి. చీటికి మాటికి హాస్పిటల్కి పరిగెత్తకూడదు. ప్రార్థన పూర్వకముగా హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ ఇంకా ఈ మాత్ర వేసుకుంటే తగ్గుతుంది అని దానికి అలవాటు పడకూడదు. జలుబుకి, తలకాయ నొప్పికి రకరకాలుగా ఊరకనే చిన్న చిన్న వాటికి కూడా ట్యాబ్లెట్స్ మింగకూడదు. ట్యాబ్లెట్స్ మింగితే ఏమవుతుందంటే కాళ్ళు చేతులు వాస్తాయి, మొఖాలు వాస్తాయి, శరీరము ఒక రకమైన అలర్జీతో నింపబడుతుంది. ఆశ చూడండి, తన దగ్గర డబ్బులుంది, రాజు కనుక పాదాల్లో జబ్బు పుట్టింది. ఆ విషయంలో తను చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడినా కూడా ప్రభు దగ్గర విచారణ చేయలేదు. ప్రభు ఏం చేస్తాడు అనుకున్నాడు. మంచి మంచి వైద్యులను, పేరు ప్రఖ్యాతి కలిగిన వైద్యులను పట్టుకున్నాడు. మీరే ఎలాగైనా బాగు చేయాలయ్యా, మీకు ఎంతైనా ఇస్తానని వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు చేతులు ఎత్తేసినారు. ఆ వైద్యం వికటించి తను ఆ జబ్బుతోనే మరణానికి వెళ్ళిపోయాడు. అందుకే జ్ఞానముగా అన్ని విషయాల్లో ప్రభు మీద ఆధారపడాలి. పూర్తిగా వైద్యం మీదనే ఆధారపడితే చాలా మరి కలవరపడాల్సి వస్తుంది. ఒకవేళ ఇంతకుముందు అది ఆ మందు, ఆ ట్యాబ్లెట్ పనిచేసినా కూడా మరలా ఆ ట్యాబ్లెట్ మింగితే కానీ నాకు బాగు కాదని మనం ఎప్పుడు విశ్వసించకూడదు. ఆ సమయంలో ప్రభువు మీద ఆధారపడి, ప్రభువు మీద మరి ఆయన దగ్గర విచారణ చేసి మరి కనిపెట్టడం వలన ప్రభు ఆ మాత్ర, మరి ఆ ఇంజెక్షన్ చూపించాడు. అందుకు అప్పుడు అది అద్భుతముగా పనిచేసింది.
ఇప్పుడు ప్రభువు దగ్గర విచారణ చేయకోకుండా టాబ్లెట్టే నాకు శరణం అంటే అక్కడ తిరకాసు అవుతుంది, లేనిపోని కలవరాలు వస్తాయి. డాక్టర్ కూడా నేనేం చేయలేను అంటాడు. అప్పుడు పరిస్థితి అయోమయం అవుతుంది. ఈయనే బాగు చేస్తాడని వచ్చాను, ఈయనే నేను ఏం చేయలేను అంటున్నాడు అనేసి మన బుద్ధిహీనత బయటపడుతుంది. కాబట్టి బాగలేనప్పుడు, మరీ అది మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మరి వైద్యాన్ని స్వీకరించాలి. అలాగే వైద్యమే దేవుడు అని మనం ఎన్నడూ భావించకూడదు. ప్రభు ఆరోగ్య ప్రదాత, ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వైద్యం కూడా ఒక పద్ధతి. అంతేగాని వైద్యమే ఆరోగ్యానికి సంపూర్ణమైన ఆధారము కాదు. రకరకాల పద్ధతులు ఉంటాయి. ప్రభు ఆలోచన, పరిశుద్ధాత్మని నడిపింపు చాలా విచిత్రంగా ఉంటుంది. వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం ఉంటారని చెప్పాడు. యేసు ప్రభు ఇక్కడ పెండ్లి కుమారుడిగా ఉన్నాడు. మనకు యేసయ్య సన్నిధి సమృద్ధిగా మనలో ఉన్నప్పుడు మనకు ఎంతో సంతోషం, సమాధానం మన హృదయాన్ని ఏలుతుంది. చెప్పశక్యము మహిమాయుక్తమైన సంతోషాన్ని మనం అనుభవిస్తాం. గొప్ప ధైర్యం కూడా ఉంటుంది. కానీ మనలో అసమాధానము, అశాంతి, భయము, కలవరము, అవిశ్వాసము, ఇవన్నీ ప్రభు సన్నిధి మనతో కూడా లేనప్పుడే అవన్నీ మనకు కలుగుతాయి. అటువంటప్పుడు ఉపవాసం ఉండైనా కూడా ప్రభువును తిరిగి సంపాదించుకోవాలి ఆయన సన్నిధిని. ఎప్పుడు మనకు కలవరము, భయము, మరి శోధన, అవిశ్వాసము కలిగిందో మరలా ఉపవసించి ప్రార్థన చేయటం వలన మరింతగా దేవుని సన్నిధిని మనం అనుభవించగలం. ఉపవాస ప్రార్థన కూడా ప్రభువు యొక్క స్వరాన్ని వినడానికి మన చెవులకి ఎంతో ఉపయోగపడుతుంది. కనీసం నెలలో 2-3 రోజులను ఉపవాస ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థన వ్యర్థమైనది అంట. కనీసం వారంలో ఒక్కరోజైనా మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండటం వలన మనం ఆత్మీయంగా చలాకీగా ఉంటాం, చురుకుదనంగా ఉంటాం. వారంలో 21 పూటలు భోజనం తినటం వలన ఆత్మ మందముగా ఉంటుంది. ఉపవాస ప్రార్థనకి మనం నిర్లక్ష్యం చేస్తే క్రమక్రమంగా దేవుని స్వరాన్ని మనము కోల్పోతాం. ఆయన స్వరము మనం వినలేం. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు మనకు దొరకవు. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది మనము తప్పకుండా అలవాటును కలిగి ఉండాలి. ఇరవై 21వ వచనంలో, ఎవడును
పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు. వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. మనకు క్రొత్త లక్షణాలు, క్రొత్త గుణాలు అనగా ఆత్మ సంబంధమైనవి, ప్రభువునకు చెందినవి మనలో ఉండాలి అంటే మన పాత గుణాలు, పాత స్వభావం అనేది పూర్తిగా డిలీట్ కావాలి, మనలో నుండి తొలగిపోవాలి. పాత స్వభావం కలిగి ప్రభు ద్వారా మనకు ఆయన గుణాలు రావాలంటే అది అసాధ్యమైన పని. పాత బట్టకి క్రొత్త గుడ్డ జాయింట్ చేస్తే సినుగు మరీ ఎక్కువ అవుతుంది, ఉండేది కూడా మరి దెబ్బతింటుంది. పాత బుద్ధులు అలాగే కలిగి మనము కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే అది ఉండేది కాస్త ఇంకా కంపు పడుతుంది. అలా ఎవరు చేయరు. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోస్తే ఆ ఉండే తిత్తులు కూడా పనికి రాకుండా పోతాయి. రెంటికి దేనికి పనికి రాకుండా తయారవుతాయి. చాలామంది లోకంలో అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్వభావాలు, వాళ్ళ అలవాట్లు మారవు. బీడి తాగుతూనే ఉంటారు, మళ్ళీ ప్రార్థనకు వస్తారు, బలాలు పాలు పొందుతారు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటారు, వందనాలక్క అంటారు. ఏమో వారు ఆత్మీయంగా ఉన్నట్లుగా పరిశుద్ధుల దగ్గర, విశ్వాసుల దగ్గర ప్రభు గురించి ఎంతో విశ్వాసం ఉన్న వారిలాగా మాట్లాడతారు. కానీ తాగేది మానుకోడు, చేసే అలవాట్లను మానుకోడు. అవి తీసేసుకోవాలనే ఆవేదన, తపన, దాని గురించి ఉపవాస ప్రార్థన ఎన్నడూ చేయడు. పాత స్వభావం అలాగే పెట్టుకొని వారు ప్రభువును వెంబడించడానికి ఎంత బాగా నటిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ వలన మంచివారు కూడా, విశ్వాసులు కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటువంటి వారు పాపాత్ములు. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు. పులిసిన పిండి కొంచెమైన ముద్ద అంతటిని పులియజేస్తుంది, మొత్తం పాడు చేస్తుంది, తినేదానికి ఏమీ పనికి రాకుండా చేస్తారు. చాలామంది పాత అలవాట్లు, పాత స్వభావం అట్లా కలిగి ప్రభువును వెంబడించాలని మరి వారు నటిస్తూ ఉంటారు. పైకి భక్తిగల వారి వలె ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించకుండా ఉంటారు. వారు దేవుని ఎరుగుదుమని చెప్పుకొనుచు వారి క్రియల వలన యేసు ప్రభు అంటే మాకు తెలియదు అన్నట్లుండాలి. పై రూపము దేవుని ఎరుగుదుము అన్నట్టుంటారు. వారి క్రియలు చూస్తే మేము ప్రభువునే ఎరగలే అన్నట్లు ఉంటుంది. నోరు మాట్లాడితే నొసలు వెక్కిరించినట్లుగా వాళ్ళ జీవిత విధానం ఉంటుంది. అందుకే పాత స్వభావం పాతిపెట్టబడాలి. మనిషి క్రొత్తగా జన్మించాలి. పసిబిడ్డ వలె ప్రభువును వెంబడించాలి. మీరు పసిబిడ్డ వలె మార్పు పొందకపోతే మీకు క్రొత్త జీవితము రాదు. కనుక
ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలన పాత స్వభావము పోతుంది. సంపూర్ణముగా పాత అలవాట్లు, పాత సహవాసము సమస్తము కూడా నూతనముగా మార్చబడుతుంది. నేను ప్రభువుని కొత్తగా నమ్ముకున్నప్పుడు ఇంచుమించు 2-3 సంవత్సరాలు నెలలో కనీసం 20 రోజులైనా మధ్యాహ్నం 3 వరకు నేను భోజనం తినే రోజులున్నాయి. యవనస్తునిగా మరి లోక సంబంధమైన ఆశలు పుచ్చిపోవడానికి నాకు తెలియకుండానే పరిశుద్ధాత్ముడు నన్ను ఉపవాస ప్రార్థనకి నడిపించాడు. మరి యవనస్తులు యవనముగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండటానికి కూడా శరీరం సహకరిస్తుంది. ఉండటం వలన ఎటువంటి బలహీనత రాదు. ముఖ్యంగా యవనస్తులకి ఉపవాస ప్రార్థన వలన పూర్తిగా వారిలో పాత స్వభావం చచ్చిపోతుంది. మనిషి పూర్తిగా ప్రభు స్వభావాన్ని సంతరించుకుంటాడు. తనలో పూర్తిగా మార్పు అనేది కలుగుతుంది. నాకెవరు చెప్పలేదు, కానీ నాలో కలిగిన మంట, ఆ వేదన కొలది ఉపవాసము ఉండక తప్పలేదు. దానివలన ప్రభు కృపలో నేను ఆ కృపను సంపూర్ణముగా పొందుకొని వ్యర్థపరచుకోకుండా, ఎప్పుడూ తొట్టుపడకుండా ప్రభు నన్ను కాపాడాడు. నెలలో కనీసం 20 సార్లైనా ఉపవాసం ఉన్నాను. భోజనం అనేది అసహ్యముగా నాకు మారిపోయింది. ఆత్మ వేదన కొలది ఆహారాన్ని తృణీకరించినాను. ఎవరైనా ఇప్పుడు మనకు సీతకోక చిలుక చరిత్ర మనకందరికీ తెలిసి ఉంటుంది. సీతాకోక చిలుక దాని పూర్వ పరిస్థితి ఒక చీడ పురుగు లాంటిది. ఆ చీడ పురుగే 1 రోజులు అన్నపానాలు మానేసి ఒక చోట నిలకడగా ఉంటే, ఆహార పానీయాలు మానేసి 1 నెల తర్వాత అది చీడపురుగు స్వభావం పూర్తిగా పోయి సీతాకోక చిలుకలాగా చక్కగా ఎవరికి హాని చేయకుండా చూడడానికి ఎంత సౌందర్యముగా కలగా రంగురంగులుగా పుష్పాల మీద వాలుతూ అది తిరుగుతుంటే, అది వీడియో చూసినప్పుడు చాలా సౌందర్యంగా ఉంటుంది. కాబట్టి మనము సంపూర్ణముగా మార్పు పొందితే మన జీవితాలు చూసినప్పుడు దేవదూతలకి పరలోకం సంతోషపడతారు. చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అలాగే లోకంలో విశ్వాసులు చూసి ఆనందపడతారు. ఇటువంటి వాడు ఎలా మారిపోయినాడు, నిజముగా ప్రభువు గొప్పవాడు, ఎంత మార్పు, ఎంత విచ్చలవిడిగా ఉండేవాడు, ఎంతగా మారిపోయినాడని మారిపోయిన ఆ జీవితాన్ని బట్టి, క్రొత్త జీవితాన్ని బట్టి ప్రభువుకు మహిమ వస్తుంది.